హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఇది పచ్చి పులుసు అండి. పచ్చి చింతకాయతో అండ్ మిరపకాయలు పొయ్యి మీద కాల్చి చేసిన చారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పచ్చి పులుసు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నాకు కావలసిన కొన్ని పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఇలా స్టవ్ పైన అయితే నేను కాల్చుతున్నా. యాక్చువల్గా మనకి కట్టెల పొయ్యి ఉంటే ఆ బొగ్గులు ఉంటాయి కదా, వాటి మీద కాల్స్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చింతపండు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చింతకాయ ఉడికించి తీసుకోవాలి. అందులో ఉన్న రసం అంతా ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి మిర్చి, మనం ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న మిర్చి ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని రాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సన్నుప్పు కాకుండా ఇలా దొడ్డుప్పు వేసుకుంటే మంచిగా వస్తుంది ఇది మిక్సింగ్ చేయడానికి. ఇలా ఇప్పుడు మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చేతులు మండుతాయి కానీ టేస్ట్ బాగుంటుంది. మంచిగా దీన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఓన్లీ పచ్చిమిర్చి తీసుకోవాలా, ఎండుమిర్చి తీసుకోవద్దా అంటే ఎండుమిర్చి అస్సలు తీసుకోవద్దు, పచ్చిమిర్చితోనే ఇది చేస్తారనమాట. మంచిగా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత మనం అందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని అండ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. మనం చారులో అయితే కొత్తిమీర డైరెక్ట్ ఇలానే వేసాం, ఆయిల్లో వేయం కదా. ఆనియన్ కూడా అంతే, ఆయిల్లో వేయం, ఇలా పచ్చి పచ్చి ఆనియన్ వేస్తాం కాబట్టి అలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొక బౌల్ తీసుకోవాలి. ఇది నేను తాలింపు కోసం యూజ్ చేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అండ్ ఆవాలు, ఫస్ట్ నేను ఆవాలు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవాలి. చారులో ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటేనే చారు అనేది టేస్టీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా. నేనైతే చారు చేస్తే ఖచ్చితంగా ఇవి ఎక్కువగానే వేస్తా. అండ్ ఇవి వేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే తీసుకోవాలి. మనం ఇంకా వేరే ఏం యాడ్ చేయొద్దు, లైట్గా పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత మనం ఈ తాలింపు ఉంటుంది కదా, మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. బిఫోర్ దట్ నేను లైట్ షుగర్ అయితే తీసుకుంటున్నా. మేమైతే చారులోకి ఖచ్చితంగా షుగర్ అయితే యాడ్ చేసుకుంటాం, ఖచ్చితంగా వేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తాలింపు అంతా ఇందులోకి పోసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ చారుకి కాంబినేషన్ వేరే కర్రీ, ఏదైనా ఫ్రై కర్రీ చేసుకొని ఈ చారు పోసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మన తెలంగాణలో స్పెషల్గా ఇది పచ్చి పులుసు అంటారు దీన్ని. ఎంత బాగుంటుందో టేస్ట్. యమ్మీగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఈ పులుసు అంటే చాలా ఇష్టం. ఏదైనా ఫ్రై కర్రీలోకి ఇది వేసుకొని తింటే ఉంటుంది వావ్ అంతే. చాలా అంటే చాలా ఇష్టం నాకు. స్పెషల్గా నేను ఎప్పుడు చేస్తూ ఉంటా ఇంట్లో అయితే. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే నేను ఇలా పచ్చిమిర్చిని కాల్చి చేస్తా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.